రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు. కెరీర్ చివరి దశలో ఉన్నాడు. అయితే ఆటకు ఎప్పుడు బై చెప్పే అవకాశం ఉందన్న చర్చ మాత్రం ఆగడం లేదు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూనే ఉన్నారు. రోహిత్ శర్మ మాత్రం తనలో ఆట ఇంకా మిగిలే ఉందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ లేదని తేల్చేశాడు. అదే సమయంలో ఫిట్ గా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్ లోనూ ఆడొచ్చని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా స్పష్టత ఇచ్చాడు. నిజానికి ఎంత పెద్ద క్రికెటర్ అయినా ఏదో ఒక దశలో ఆట నుంచి తప్పుకోవాల్సిందే. కుర్రాళ్లకు సైడ్ ఇవ్వాల్సిందే. రోహిత్ శర్మ ఆల్రెడీ పొట్టి ఫార్మేట్ కు బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ ను అందుకోగానే టీ20లకు దూరం అవుతున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఫోకస్ మొత్తం వన్డేలు, టెస్టులపైనే ఉంది. ప్రస్తుత టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో భారత జట్టును తిరుగులేని టీమ్ గా రోహిత్ శర్మ నడిపిస్తున్నాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియానే టాప్ లో ఉంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్ ముగియగానే లాంగ్ ఫార్మేట్ కు రోహిత్ గుడ్ బై చెప్పే అవకాశం ఉందని చర్చ మొదలైంది. ఇదే అంశంపై హిట్ మ్యాన్ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ రియాక్ట్ అయ్యాడు. వన్డేల్లో కంటిన్యూ అయ్యేందుకు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉందన్నాడు. 2022 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఆడతాడనే నమ్మకం తనకుందన్నాడు. వయసు పెరుగుతున్నందున ముందుగా టెస్టులకు బై చెబుతాడని అనిపిస్తోందన్నాడు. వన్డేలపైనే ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అన్నాడు. 2022 వరల్డ్ కప్ లో ఖచ్చితంగా బరిలో దిగుతాడని 100% నమ్ముతున్నానని అన్నాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ సూపర్ ఫామ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీంలో ఉండాలని ప్రతి ఆటగాడు కలలు కంటాడు. రోహిత్ కూడా అలాంటి కలలే కన్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని అనుకున్నాడు. కానీ అప్పుడు టీమిండియాలోకి ఎంపిక కాలేదు. జట్టులో చోటు దక్కనందుకు రోహిత్ చాలా బాధపడ్డాడు. 2015, 2019 వన్డే వరల్డ్ కప్ లో మాత్రం బరిలోకి దిగాడు. ఆ రెండు ఈవెంట్లలోనూ టీమిండియా సెమీస్ వరకే వెళ్ళింది. 2019లో అయితే రోహిత్ పరుగుల మోత మోగించాడు. సింగిల్ ఎడిషన్ లోనే 5 సెంచరీలు కొట్టాడు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 28 మ్యాచ్ల్లోనే 1575 పరుగులు సాధించాడు. 60.57 యావరేజ్ ను నమోదు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టును కెప్టెన్ గా నడిపించాడు. అగ్రెసివ్ ఆట తీరుతో జట్టుకు అడ్వాంటేజ్ అయ్యాడు. టీమిండియాకు శుభారంభాలు అందించాడు. వరుసగా 10 మ్యాచ్ల్లో భారత్ ను గెలిపించాడు. కానీ ఫైనల్లో టీమిండియాకు కలిసి రాలేదు. ఆసీస్ చేతిలో భారత జట్టు ఓడిపోయింది. వన్డే వరల్డ్ కప్ ను ముద్దాడాలన్న రోహిత్ డ్రీమ్ నెరవేరలేదు. దీంతో 2027లో ఆ డ్రీమ్ ను నెరవేర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్ సమయానికి రోహిత్ వయసు 40 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు ఫిట్నెస్ ఎలా ఉంటుంది అన్నదే కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.